అయితే ఇప్పుడు అసలు విషయం అయితే భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి ఇప్పుడు అర్థమైపోయింది. నిరాకారం. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మన దుర్గేష్ గారి ప్రశ్నకు అయితే భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి చెప్పండి. భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి చెప్పండి పరిమళ గారు. భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? ఎలా దర్శించాలి సార్? మిగతా వాళ్ళ ఛాన్స్ ఇస్తుంది దుర్గేష్ గారు. భక్తుడు భగవంతుని మొదట సాకారంగానే దర్శించాలి సార్. అంటే మనము పూజ చేస్తున్న మూర్తులు, ఫోటోలు, అది మెల్లిమెల్లిగా పంచభూతాలు అలా దర్శించుకోవాలి. వెరీ గుడ్, మంచి ప్రశ్న. శ్రీదేవి గారు, భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? సాకారంగానే దర్శన అయిన తర్వాత. గుడ్, వెరీ గుడ్, బాగానే వచ్చింది. అనిల్ గారు చెప్పండి. కల్లూరి గారు, భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? నేను కరెక్ట్ గా చెప్తాడు చూడండి. చెప్పండి కల్లూరి గారు. లేరనుకుంటా. చాలా మంది విద్యార్థులు ఉన్నారు, పేర్లు అయితే కనబట్లేదు. శ్రీనివాస ఎవరు మైక్ ఆన్ చేశారు? భక్తుడు భగవంతుని ఎలా చైతన్యాన్ని దర్శించడమే భగవంతుని దర్శించడం. ఒక్కసారి అనిల్ గారు, కల్లూరి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, తర్వాత మీకు ఇచ్చారు. శ్రీనివాస్ గారు చెప్పండి. భక్తుడు భగవంతుని. నమస్కారం అండి. నమస్కారం. నిరాకారంగానే దర్శించాలండి. అలాగే నిరాకార అనుభూతి పొందాలండి. అది పొందినప్పుడే కదండి సాకారంగా వచ్చేది భగవంతుడు. సాకారం నుంచి నిరాకరణ చెప్పారు. మెల్లిగా నిరాకారానికి వస్తారు, అప్పుడు భగవంతుని దర్శనం అవుతుంది. ఓకే. కల్లూరి గారు, భక్తుడు భగవంతుని ఎలా దర్శించాలి? కల్లూరి అయ్యా. సార్ అన్ని పదార్థాల్లో ఉన్నాయి చైతన్యాన్ని దర్శించాలి సార్. అన్ని పదార్థాల్లో తన చైతన్యమే ఉందని దర్శించాలి. యాక్చువల్ గా అంటే భక్తుడు భగవంతుని ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకుండా అతన్ని సర్వత్రా దర్శించే ప్రయత్నం చెయ్యాలి. అంతే కదా? అవును సార్. అంతేనా? అవును సార్. అవును సార్. భగవంతుడిని ఒక రూపానికి పరిమితం చేయకుండా ఉండడానికి అతని సర్వత్రా దర్శించే ప్రయత్నం చేస్తేనే మనకి ఆత్మ అనేది అర్థం. అదే విశ్వరూప సందర్శనం సార్. అదే విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగం అంటే ఏదో శ్రీకృష్ణుడు 32 తలకాయలతోని 64 చేతులతోని కాదు, మన బొమ్మలు సృష్టించుకున్నాం. విశ్వరూప సందర్శనం. విశ్వం అంతా కూడా నేనే. విశ్వరూప సందర్శన యోగం. ఫోటోలు పెట్టుకోవడానికి కాదు, విశ్వరూప సందర్శన యోగం. ప్రతిదా యోగమేనండి. భగవద్గీతలో ప్రతి అధ్యాయం యోగమే యోగమే యోగమే. మర్చిపోవద్దు, యోగమే. యోగమే అంటే కలయిక, ఆత్మ పరమాత్మ కలయిక, జీవ చైతన్యం విశ్వ చైతన్యంలో కలయిక. అది విశ్వరూప సందర్శన యోగం. ఇంకో ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న. అయితే భక్తుడు భగవంతుడు ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకుండా అతన్ని సర్వత్రా దర్శించే ప్రయత్నం చేయాలి. అదే సాధన.